కృష్ణలీలలో ఆరో కథ. ఈసారి దుష్ట కంసుడు మళ్ళీ దేవకీ వసుదేవుల 8వ సంతానమైన కృష్ణుణ్ణి చంపాలని పోతన అనే బ్రహ్మరాక్షసిని పురమాయించాడు. పోతన పిల్లలను భుజించే జాలి దయ లేని రూపం మార్చుకునే శక్తి ఉన్న రాక్షసి. ఇక ఈ దుష్ట పోతన ఎలాగైనా కంసుడికిచ్చిన మాటని నెరవేర్చాలని అతి సౌందర్యవతిగా మారి రేపల్లికి కృష్ణుణ్ణి చంపుదామని వెళ్ళింది. అయితే ఉయ్యాలలో ఉన్న చిన్ని కృష్ణుణ్ణి చూసి అసలు కృష్ణుణ్ణి చంపుదామని మాటే మర్చిపోయింది పోతన. మరో క్షణమే కంసుడికి ఇచ్చిన మాట గుర్తొచ్చి అలా కృష్ణుణ్ణి ఎత్తుకొని పాలివ్వడానికి తీసుకెళ్ళింది. తన విషపూరితమైన పాలిచ్చి చంపేద్దామని అనుకుంది. తీరా కృష్ణుడే తనని వధించేశాడు. ఇక పోతన తన సుందరమైన ఆకారం నుంచి భయంకరమైన రాక్షసిగా మారి పెద్దగా అరుస్తూ భయంకరమైన శరీరంతో రేపల్లి పొలిమేరల్లో చనిపోయింది. ఈ కథలో నీతేంటంటే బయటికి అందంగా కనిపించేదన్నీ నిజాలు కాదు, లోపల పోతన లాంటి ఇంకొక వికృత రూపం కూడా ఉండొచ్చు. అయితే మనిషి రూపం చూసి వారి గుణగణాలని మనం అంచనా వేయలేమన్నమాట. ఇంకా మరో కథతో మళ్ళీ కలుద్దాం.